హలో అందరికి, ఇంట్లోనే టేస్టీగా అండ్ ఈజీ సింపుల్ గా వెజ్ బిర్యానీ చేసుకుందామా. దీనికోసం ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్ అండ్ నానబెట్టుకున్న బఠానీ అన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీరాకు, పుదీనా, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, కసూరి మేతి అన్ని వేసి అందులోకి కొంచెం కర్డ్ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి మ్యారినేట్ చేసినవన్నీ వేయాలి. కొన్ని పచ్చిమిర్చి ఫ్రైడ్ అయినా సరే పచ్చివైనా సరే యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసి మూత పెట్టాలి. ఒక 60% వరకు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు పైన పెట్టుకోవాలి. టమాటా ముక్కల్ని ముందే పెడితే మెత్తగా అయిపోతాయి. ఇంకో సైడ్ రైస్ కోసం బగర ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, కట్ చేసుకున్న లెమన్, ఉప్పు, కొత్తిమీరాకు, పుదీనా ఆకు వేసి నీళ్లు ఎసరొచ్చిన తర్వాత బియ్యం వేయాలి. అందులో వెజిటేబుల్స్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి 85 to 90% ఉడికిన అన్నంని తీసి అందులో వేయాలి. ఫైనల్ గా రైస్ పైన లేయర్ లో కట్ చేసిన పుదీనా, కొత్తిమీరకు, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం నెయ్యిని వేసుకొని ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ వాటర్ లో కలిపి పైన లేయర్ లో వేసుకొని గాలిపోకుండా గట్టిగా మూత పెట్టి ఒక 10 minutes ఉంచి దింపేసుకోవాలి. సింపుల్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా?